హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్. సో ఏంటా ఫేస్ ఇట్లా ఉందనుకుంటున్నారా? మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే ఆ రోజే ఎక్కువగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నాకేనా మీకు కూడా ఇంతేనా అనేది తెలియదు, కానీ ఈ రోజైతే నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. అదేంటనంటే చిన్న పాపకి మూడో నెల వచ్చింది. సో తన్ని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి నిద్ర చేయటాకని చెప్పి వెళ్తున్నాను చలివిడితో. ఇంకా ఊరు వెళ్తాం కోసమైతే నేనైతే రెడీ అయ్యానమాట. సో ఇది అమ్మ చీర కొంచెం మెత్తగా ఉంది, కంఫర్ట్గా ఉంది. నేను అక్కడికి వెళ్దామని చెప్పి ఒక శారీ అయితే స్టిచ్ చేయించుకున్నాను. కానీ ఆ రోజు ఎండ బీభత్సంగా ఉంది. నిజం చెప్పండి, మీకు అనిపించలేదా ఎండాకాలం కంటే ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయని చెప్పి? ఎందుకో నేను అది వేర్ చేయలేను. కొంచెం కంఫర్ట్ చూసుకుంటే బెటర్, దట్టు పాపకి ఫీడ్ చేయాలి కాబట్టి అనిపించింది. సో అందుకనే ఈ శారీ కట్టుకున్నాను. శారీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా కృతి పాప అయితే ఫుల్ ఖుషీగా ఉంది. దేనికంటే చక్కగా స్కూల్ మానేసి ఊరైతే వెళ్తుంది కాబట్టి. ఇంకా అదే రోజు చిన్న పాపకి 4th మంత్ రాగానే వ్యాక్సినేషన్ కూడా ఉందన్నమాట. అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అమ్మ అయితే సారీ కోసం కావాల్సినవి స్వీట్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళింది. నేను అమ్మ అలాగే ఇద్దరు పిల్లలతో వెళ్తున్నాము. మధ్యలో పిన్ని కూడా యాడ్ అవుతుందన్నమాట. ఫైనల్గా నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. సో జర్నీ అయితే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వెదర్ అట్లా ఉంది కాబట్టి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. కృతి బాబు అయితే రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళటానికి. ఇంకా అమ్మ లగేజ్ అంతా కూడా మొత్తం సర్దేస్తుంది తీసుకొచ్చి కారులో పెట్టడానికి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికాడ నుంచి ఫస్ట్ మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఆగి దండం అయితే పెట్టుకొని బయలుదేరుతామన్నమాట. సో వెళ్ళే టయానికి ఇంటి పక్కన వాళ్ళు నేను చెన్నై వెళ్ళిపోతున్నానేమో అనుకుని అమ్మనైతే అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్పింది, ఇలా వాళ్ళ అత్తగారి ఇంటికి తీసుకెళ్తున్నాను నిద్ర చేయించడానికి అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా ఫైనల్గా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గర ఆగేసి టెంపుల్లో దండం పెట్టుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో జర్నీ స్టార్ట్ అయినప్పుడే పిన్ని వాళ్ళకైతే కాల్ చేసామన్నమాట. పిన్ని అయితే వేరే ఊరు నుంచి రావాలి, మధ్యలో యాడ్ అవుతుంది, జంక్షన్ అంటారు కదా, జంక్షన్లో అయితే యాడ్ అవుతుంది. పిన్ని అలాగే మా చెల్లి కూడా అయితే వస్తున్నారు. చిన్న పిన్ని కూడా రావాల్సి ఉంటుండే, కాకపోతే ఏంటనంటే నేను బయలుదేరిందే ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి చిన్న పిన్ని వాళ్ళ ఊరికి జర్నీ కష్టమవుతుంది, నైట్ అవుతుంది. దట్టు ఇప్పుడు దసరా సెలబ్రేషన్స్ అయ్యి అందరూ కూడా జర్నీస్లో ఉంటారు కదా ఇళ్ళకి వెళ్తాకి. సో దానివల్ల బస్సెస్ కూడా కొంచెం రష్గా ఉంటాయి, ఇబ్బంది పడుతుందని చెప్పి చిన్న పిన్ని అయితే రాలేదు. ఫైనల్గా జంక్షన్ అయితే వచ్చేసిన తర్వాత ఇంకా పిన్ని వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేశారు. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని మా కోసం వెయిట్ చేశారు. తినే నా చెల్లి అనమాట. సో తను కూడా వచ్చింది. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది తిన్న చెల్లి అని చెప్పి. ఇంకా ఫైనల్గా కొంచెంసేపు కృతితో అలా కార్లో అయితే ఎంజాయ్ చేసుకుంటూ మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఫైనల్గా జర్నీ మంచిగానే హ్యాపీగా సాగిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళంగానే అత్త వాళ్ళ ఇంటికి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ సారీ ఇవ్వాలి కదా, దానికోసం ప్యాకింగ్ చేసేసి ఉంచాము. సారీలోకి చలివిడి కంపల్సరీ, చలివిడితో పాటు లడ్డు, మైసూర్ పాకు, బూందీ, సోప్ ప్యాకెట్, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అయితే యాడ్ చేసాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేయటం అయితే జరిగిందనమాట. సో అమ్మ వాళ్ళు నన్ను దింపేసి ఇంకా వాళ్ళైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ డే జరిగినది ఈ వీడియో అనమాట. సో నెక్స్ట్ డే అమ్మవారి ఊరేగింపు ఇంటి వైపు అయితే వచ్చింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా చాలా సెలబ్రేషన్స్ అలాగే ప్రతి ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి, కానీ మేము చెన్నైలో ఉండటం మా హస్బెండ్కి ఎక్కువ ఆఫీస్ లీవ్స్ దొరక్క రావన్నమాట ఎక్కువ శాతం. సో ఫస్ట్ టైం ఇలా చూడటం కృతిక్ కూడా చాలా కొత్తగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ అయితే చేసింది. నేనైతే చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటానంటే అమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్క సెలబ్రేషన్ కూడా మంచిగా అయితే జరుపుతూ ఉంటారు. ఇట్లాంటివి నాకు అలవాటు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. చెన్నైలో ప్రతి ఒక్క ఫెస్టివల్కి నేను అక్కడ ఉంటే కొంచెం మిస్ అవుతూ ఉంటాను, బట్ అక్కడ ఉన్నంతలో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకోవాలో అలా ఫ్యామిలీతో మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాను. అమ్మవారి ఊరేగింపుకి ఇలా ఇంటి వైపు వచ్చినప్పుడు అయితే ఇటు సైడ్ అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే బియ్యం అలాగే పళ్ళు అగరొత్తులు అలా ఇస్తారంట. అమ్మ వాళ్ళ ఊర్లో ఏమి ఇస్తారనేది ఆల్రెడీ నా దసరా సెలబ్రేషన్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా.
ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోవటం లేదా మనకి నచ్చినట్టుగా సెలబ్రేట్ చేసుకునే ఆ ఫీలింగ్స్లోనే అసలైన పాజిటివ్నెస్ ఉంటుందన్నమాట. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కృతి పాప వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా మస్తుగా అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా ఫైనల్గా ఆ డే అయితే అక్కడ అలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తిరిగి మళ్ళీ బయలుదేరాలన్నమాట. నా వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.